హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ స్పోర్ట్స్. సో మనం ఈరోజు వీడియోలో బ్రీతింగ్ కంట్రోల్ అనేది ఎలా చేయాలి, మనం రన్నింగ్ చేస్తున్నప్పుడు చాలా మందికి ఎక్కువగా ఆయాసం వచ్చేస్తుంటది కదా. సో అలా రాకుండా మనం ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదో ప్రతిదీ కూడా క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి. సో దానికన్నా ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఎందుకంటే మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంకా మంచి వీడియోస్ అయితే చేయగలుగుతాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. సో మనం రన్నింగ్ చేసేటప్పుడు బ్రీతింగ్ కంట్రోల్ అవ్వాలన్నా, లేదా మనకి ఎక్కువ ఆయాసం రాకుండా మంచిగా రన్ చేయాలన్నా సరే, సో మనం ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదో పాయింట్ టు పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ మీరు ఈ పాయింట్ టు పాయింట్ తెలుసుకునే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి. సో ఈ బ్రీతింగ్ కంట్రోల్ అనేది ఒక స్కిల్ అనమాట. అంటే మీరు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కానీ, లేదా ఇంకేదో చేయడం వల్ల కానీ ఇది వెంటనే వచ్చేది కాదనమాట. సో కంటిన్యూస్లీ ప్రాసెస్ అనమాట. సో నేను ఇప్పుడు ఏదైతే పాయింట్స్ చెప్పబోతున్నానో అది మీరు డైలీ చేయడం వల్ల మీకు ఈ బ్రీతింగ్ కంట్రోల్ స్కిల్ అనేది వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా మీకు ఇది 100% యూజ్ అవుతుంది. సో దీనివల్ల మీరు ఒక 5km కానీ 10km కానీ కూడా ఈజీగా రన్ చేయగలుగుతారు. సో ఈ బ్రీతింగ్ కంట్రోల్ అనేది మీకు అలవాటు అయినట్టయితే మీరు ఎంత లాంగ్ పరిగెట్టినప్పటికీ కూడా మీకు వచ్చే ఆయాసాన్ని ఈజీగా మీకు మీరే కంట్రోల్ అయితే చేసుకోగలుగుతారు అనమాట. సో అంతేకాకుండా ఈ స్కిల్ అనేది డైలీ కంటిన్యూస్ గా మీరు ఈ ఎక్సర్సైజులు ప్రతివి చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా పాయింట్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే జంక్ ఫుడ్ అనమాట. సో అంటే చాలా మంది నూడిల్స్, పానీపూరి, చాటు, పకోడీ ఇలాంటి ఆయిల్ ఫుడ్ అంతా తినేస్తుంటారు కదా. సో దానివల్లే మీకు మెయిన్ బ్రీతింగ్ అనేది కంట్రోల్ అవ్వకపోవడం దానివల్లే. సో అంతేకాకుండా ఇందులో ఉండే మైదా కంటెంట్ వల్ల బాడీలో ఫ్యాట్ అనేది ఎక్కువ పెరుగుతుంటది. సో మీరు ఏ ఎక్సర్సైజ్ చేయలేరు, సరిగ్గా రన్ చేయలేరు, మినిమం వాక్ చేసినా సరే మీకు ఆయాసం, అలసట్లు అనేది చాలా ఎక్కువగా వచ్చేస్తాయి అనమాట. సో ఖచ్చితంగా బ్రీతింగ్ కంట్రోల్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ ఫుడ్ అనేది, ఈ చెత్త ఫుడ్ అనేది మీరు తినడం ఆపేయాలన్నమాట. సో ఇలా ఆపినట్టయితే మీరు చాలా హెల్దీగా ఉంటారు. సో ఏ వర్కౌట్ చేసినప్పటికీ కూడా మంచి యాక్టివ్తో అయితే చేయగలుగుతారు. సో ఖచ్చితంగా 100కి 100% బ్రీతింగ్ అనేది మీ కంట్రోల్లో కూడా ఉంటుంది ఈ ఫుడ్ మీరు ఆపేసినట్టయితే. సో సెకండ్ వన్ ఏంటంటే గ్రౌండ్ లోని చాలా మంది స్పీడ్ గా రన్ చేసేస్తారనమాట. స్పీడ్ గా రన్ చేసి ఒకటి లేదా 2 రౌండ్లు వేసి ఆపేస్తారనమాట. సో ఇలా చేయడం వల్ల మీరు ఎక్కువ ఆయాసం వచ్చి ఆపేస్తారు తప్పించి ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కూడా ఉండదు. సో అయితే మనం ఏం చేయాలంటే గ్రౌండ్ లోని ఎప్పుడు కూడా ఫస్ట్ డే అనుకోండి. ఫస్ట్ డే మీరు ఎలా స్టార్ట్ చేయాలంటే స్లోగా 2 రౌండ్లు వేయడానికి అయితే ట్రై చేయండి. మీరు ఎంత స్లోగా వేసినా పర్లేదు, 2 రౌండ్లు వేయడానికి అయితే ట్రై చేయండి. సో థర్డ్ డే వచ్చేసి ఇంకొంచెం పెంచడానికి ట్రై చేయండి. సో ఫోర్త్ డే, ఫిఫ్త్ డే అలా కొంచెం పెంచడానికి అయితే ట్రై చేయండి. సో ఇలా చేయడం వల్ల మనకి ఏంటవుతుందంటే మన లంగ్స్ యొక్క కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంటది అనమాట. మన ఎండ్యూరెన్స్ లెవెల్ అనేది కొంచెంగా ఇంప్రూవ్ అవుతుంటది అనమాట. సో మీరు డే 1 వచ్చేసి 2 రౌండ్లు పరిగెట్టినట్టయితే డే 5, డే 6, డే 7కి వచ్చేసి ఖచ్చితంగా మీరు 3-4 రౌండ్స్ అనేవి ఈజీగా పరిగెట్టగలుగుతారు. సో దీనివల్ల మనకు మన లంగ్స్ కెపాసిటీ ఇంప్రూవ్ అయ్యి ఎండ్యూరెన్స్ లెవెల్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో థర్డ్ వన్ ఏంటంటే స్టమక్ అనమాట. సో ఇదేంటి స్టమక్ అంటున్నారు అని ఆలోచిస్తూ ఉంటారు కదా. సో స్టమక్ ఏంటంటే మీ అబ్డామిన్ పవర్ అనమాట. సో మీ స్టమక్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మీరు బ్రీతింగ్ కంట్రోల్ అనేది అంత ఎక్కువగా చేయగలుగుతారు అనమాట. సో ఎంత ఆయాసం వచ్చినప్పటికీ ఈజీగా కూడా కంట్రోల్ చేయగలుగుతారు అనమాట. సో బ్రీతింగ్ ని ఖచ్చితంగా మీరు వర్కౌట్ చేసిన తర్వాత ఈ స్టమక్ ఎక్సర్సైజ్ అనేవి ఎక్కువ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దానివల్ల మీకు చాలా మంచి యూజ్ ఉంటుంది అనమాట. ఎక్కువ దూరం రన్ చేయడానికి కూడా ఈ స్టమక్ అనేది ఫిట్ గా ఉండాలి. సో ఫోర్త్ వన్ ఏంటంటే చాలా మంది రన్నింగ్ చేసేటప్పుడు ముక్కుతోటి అయితే బ్రీత్ అనేది తీసుకోవడానికి ట్రై చేస్తారనమాట. సో ఇలా చేయడం వల్ల బాడీ అనేది తొందరగా అలసిపోతుంటది. సో దానివల్ల మీరు ఎక్కువ దూరం రన్ చేయలేరు, మీ బ్రీత్ అనేది కూడా మీ కంట్రోల్లో అయితే ఉండదన్నమాట. సో మనం ఏం చేయాలి, నోట్తో బ్రీత్ అనేది తీసుకోవాలన్నమాట. సో మనం నోట్తో బ్రీత్ అనేది తీసుకున్నప్పుడు ఆ ఆక్సిజన్ అనేది ఎక్కువ మొత్తంలో మనం తీసుకోగలుగుతాం అనమాట. సో దానివల్ల బాడీ కూడా ఫ్రీగా ఉంటది, మనం ఎక్కువ దూరం రన్ చేయగలుగుతున్నాం అంటే ఖచ్చితంగా మన ఎండ్యూరెన్స్ లెవెల్ అనేది బిల్డ్ అవుతుంటది. సో మన స్టామినా ఇంప్రూవ్ అవుతుంటది అనమాట. సో ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా నోటితోటే బ్రీత్ అనేది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకోటి ఏంటంటే మీరు నోట్తో బ్రీత్ తీసుకోవడం వల్ల మీరు ఎంత దూరం అయితే రన్ చేయాలనుకుంటున్నారో అంత దూరం కూడా ఈజీగా రన్ చేయడానికి అయితే వీలవుతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ నోట్ తోటే ఆక్సిజన్ తీసుకొని రన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఫిఫ్త్ వన్ ఏంటంటే రన్నింగ్ చేసిన తర్వాత అంటే మీ వర్కౌట్ అనేది అయిపోయిన తర్వాత మీరు ఒక మెడిటేషన్ గానీ ఒక యోగా టైప్ చేయాలన్నమాట. సో ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి అనమాట. సో అదేంటంటే
సో మీరు జస్ట్ కూర్చొని మీ కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకొని లైట్ గా హోల్డ్ చేసి రిలీజ్ చేయడము. సో ఇలాంటి ఎక్సర్సైజ్ అనేవి ఖచ్చితంగా మీరు చేయాలి. సో ఇలాంటివి చేయడం వల్ల కూడా మీ లంగ్స్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంటది. సో ఖచ్చితంగా వర్కౌట్ అయిపోయిన ప్రతిసారి కూడా మీ ఎక్సర్సైజ్లు అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. సో 6th వన్ అనమాట. 6th వన్ ఏంటంటే స్విమ్మింగ్ అనమాట. సో మీకు ఒకవేళ స్విమ్మింగ్ చేయడం వచ్చినట్టయితే ఖచ్చితంగా స్విమ్మింగ్ అయితే వెళ్ళండి. సో దీనివల్ల మన లంగ్స్ యొక్క కెపాసిటీ చాలా ఎక్కువగా ఇంప్రూవ్ అయితే అవుతుంది. మంచిగా మీరు బ్రీతింగ్ అనేది కంట్రోల్ చేయగలుగుతారనమాట. సో ఈ స్విమ్మింగ్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్. ఖచ్చితంగా మీరు మీ లంగ్స్ యొక్క కెపాసిటీ ఇంప్రూవ్ అయ్యి బ్రీతింగ్ అనేది కంట్రోల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా స్విమ్మింగ్ అయితే వెళ్ళండి. సో 7th వన్ అనమాట, లాస్ట్ గా సో బ్రీతింగ్ అనేది హోల్డ్ చేయాలన్నమాట. సో అది ఎలాగంటే బకెట్ తీసుకొని సో అందులోని మీరు ఫేస్ పెట్టి బ్రీతింగ్ అనేది హోల్డ్ చేసి ఒక టైం అనేది పెట్టుకోండి. సో మీరు ఎంతసేపు అయితే హోల్డ్ చేయగలుగుతారో అంతసేపు హోల్డ్ చేయండి. సో ఇలా చేయడం వల్ల కూడా మీ లంగ్స్ యొక్క కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంటది. సో ఇది డైలీ మీరు చేయాలన్నమాట. అంటే ఒక రోజు చేసి మళ్ళీ ఆపేసి మళ్ళీ ఇంకెప్పుడో చేయడం కాదు, మీరు డైలీ చేయడానికి ట్రై చేయండి. సో ఇలా చేస్తే 100కి 100% మీ లంగ్స్ యొక్క కెపాసిటీ చాలా బాగా ఇంప్రూవ్ అయితే అవుతుంది. సో దానివల్ల మీరు రన్నింగ్ అనేది కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు అనమాట. ఎంత ఆయాసం వచ్చినా సరే ఈజీగా కంట్రోల్ అనేది చేసుకోగలుగుతారు, బ్రీతింగ్ కంట్రోల్ అనేది చేసుకోగలుగుతారు. సో ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీరు డైలీ చేసినట్టయితే ఖచ్చితంగా 100కి 100% మీరు బ్రీతింగ్ అనేది కంట్రోల్ చేయగలుగుతారు. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ముఖ్యంగా ఈవెంట్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అనేది షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియోని లాస్ట్ వరకు చూసిన మీ అందరికి కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్.